కార్తీక పౌర్ణమిని స్టార్ మా పరివారం షోలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు బుల్లితెర బ్యూటీలు. ఇంకా శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వచ్చింది. అందమైన ఆడబడుచులతో మేము జరుపుకుంటున్నాం కార్తీక పౌర్ణమి స్పెషల్ అంటూ అందరికీ ఆహ్వానం పలికింది శ్రీముఖి. కావ్యశ్రీ, గాయత్రి, సింహాద్రి, ప్రియాంక జైన్, సుహాసిని, సిరి, హనుమంత్, లాస్యా, మంజునాథ్, నైని, పావని, సమీరా, భరద్వాజ్ అందంగా ట్రెడిషనల్ లుక్ లో ఈ ఎపిసోడ్ కి వచ్చారు. పండగ రోజు వీళ్ళు కట్టు బట్టు వీళ్ళ అందం చూస్తుంటే కొరికెయ్యాలి అనిపిస్తుంది అంటూ శ్రీముఖి డైలాగ్ కొట్టింది. పండగ రోజు నువ్వు మీ ఆయన ఏం చేస్తారు చెప్పండి అంటూ సుహాసిని అడిగింది శ్రీముఖి. ఆవిడ పొద్దున్న లేవగానే డజన్ రైస్ పెడుతుంది అని ముక్క అవినాష్ అనగానే దాని తర్వాత లీటర్ కర్రీ వండుతుంది అంటూ సెటర్ వేసింది శ్రీముఖి. ఇక నీకు ఎలాంటి భర్త కావాలి చెప్పు అని గాయత్రిని అడిగింది శ్రీముఖి. నాకు శ్రీముఖికి ఎలాంటి భర్త అయితే వస్తాడో నాకు అలాంటి వాడే కావాలి అని గాయత్రి చెప్పడంతో శ్రీముఖి అవాక్ అయ్యింది. ఓరి నాయనా, ఇది నా మొగుడి మీద కన్నేసినట్టు ఉందరా అంటూ శ్రీముఖి సరదాగా చెప్పింది. ఇంతలో మీకు నిజంగానే అబ్బాయి కావాలా అని కావ్య అడిగిన ప్రశ్నకి శ్రీముఖి తెల్ల మొక్కం వేసింది. ఇక షోకి తొలిసారి సిరి ఎంట్రీ ఇవ్వడంతో శ్రీముఖి మొట్టమొదటిసారి మా పరివారానికి సిరి సంపదలు వచ్చాయి అంటూ వెల్కమ్ చెప్పింది. సిరి బిజినెస్ ని చూసుకుంటుందని విన్నాను, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అని శ్రీముఖి అడిగితే సిరి సిగ్గుపడుతుంది. పక్కనే ఉన్న రోహిణి ఏమో నో ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ కౌంటర్ వేసింది. సమీరా, భరద్వాజ్ గురించి శ్రీముఖి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇన్ని రోజులు మీరు అడవిలోని సింగర్ ని మాత్రమే చూసారు, ఎంటర్టైనర్ ని మాత్రమే చూసారు, కానీ ఇండస్ట్రీకి కొత్త యాంకర్ వచ్చింది అంటూ శ్రీముఖి డైలాగ్ వేసింది. దీనికి ఇది చదరంగం కాదు రణరంగమే అంటూ సమీరా డైలాగ్ కొట్టింది. వెంటనే ఈ డైలాగ్ మా హరి రాశాడు అంటూ శ్రీముఖి అంది. ఇలా ప్రోమో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వీటితో పాటు కొంతమంది స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. రోహిణి చంద్రముఖి గెటప్ లో స్టేజ్ మీదకి రాగా అవినాష్ కామెడీ చేశాడు.